నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 29వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నేతలు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తెప్పిరెడ్డి మమతారెడ్డి, 29వ డివిజన్ నేతలు జిలానీ, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు గుద్దేటి చెంచయ్య, దర్గా చైర్మన్ ఇస్మాయిల్ కాదరి, దివ్యాంగుల అధ్యక్షుడు కాదర్ బాషా, మత పెద్దలు ముజీర్ బాయ్, కాదర్, సికిందర్, ముస్తాక్, వాజిద్, అంజాద్, రాయమతుల్లా, దావూద్, దస్తగిరి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో సాధించినటువంటి ఫలితాలు 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంగా 2047కి వికసిత్ భారత్ పేరుతో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజన్ 2047 కార్యక్రమం తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు వారు చేస్తున్నటువంటి కృషి ఒకవైపు, ఏదైతే పెద్దల త్యాగ ఫలితం ఈ స్వాతంత్రం, ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాలని చెప్పి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. 79వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అనేక మంది త్యాగాలకి నిలయమగా మాన ప్రాణాలు పోగొట్టుకుని మన స్వతంత్రాన్ని సాధించగలిగారు. అన్ని కులాలు మతాలు ఐకమత్యంతో దేశాన్ని ముందుకు నడిపించి ప్రపంచంలోనే ఉన్నత స్థానంకి 1947లో వచ్చినటువంటి స్వతంత్రం ఒక 100 సంవత్సరాలకి ప్లాన్ చేసుకుని 47లో రాబోయేటువంటి వికసిత్ భారత్ అనేటువంటి దాన్ని మనందరం సహకరించాలని, ముందుకు తీసుకెళ్లాలని, కులమతాలకు అతీతంగా ఉండాలని, స్వతంత్రం వచ్చిన దానికి ప్రయోజనం ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ప్రశాంతంగా ఆనందంగా గడుపుకుంటారని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ఉండే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఇప్పుడు ఉండే పరిస్థితి ఏదైతే దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనకు జగన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని మన చేతికిచ్చారు, వాళ్ళలో పెట్టి ఉన్నత స్థాయికి తీసుకువస్తారు, ఉన్నత స్థితికి తీసుకొస్తారని నమ్ముతూ మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారికి, మన ముఖ్యమంత్రి గారికి అందరం సహకరించాలని కానీ కోరుతున్నాం. మన జాతీయ జరుగుతాయి. ఇది 29వ డివిజన్ల కో క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీమతి తిప్పిరెడ్డి మమతా గారిని జెండాని ఆవిష్కరించవలసిందిగా మీ అందరి తరఫున కోరుతున్నాం. వందే